మొగుడు చెప్తే వినాలి ఒక మహారాజుకి జై అనాలి మొగుడే మొగాడు మనగాడు కండా గుండే కలవాడు ఇంటికి లాడు ఒంటికి గాడు ఇల్లాలికి వాడే గాడ్ మొగుడు చెప్తే వినాలి ఒక మహారాజుకి జై అనాలి మందర మాటకి రామరాజ్యమే చిందర వందర అయింది ద్రౌపది వల్ల అన్నదమ్ములే కన్నుకు చావడమయ్యింది కుంటి సాగుతో కృష్ణమూర్తినే సత్యభామ తలదన్నింది ప్రతిమానంగా పావనగంగా పరమశివుని తలకెక్కింది మనకే మొగుడవుదిరో కనకే నడవంచాలి దించాలిరో మొగుడు చెప్తే వినాలి మగ మహారాజుకి జై అనాలి మొగుడే మొగాడు మనగాడు కండాగుండే కలవాడు ఇంటికి లాడు ఒంటికి గాడు ఇల్లాలికి వాడే గాడ్ గాడ్ మొగుడు చెప్తే వినాలి మగ మహారాజుకి జై అనాలి పిల్లగా పుట్టిన నాడే ఈడ కాదు ఆడయింది మంగళ సూత్రం కట్టిన నాడే మన ప్రాపర్టీ అయింది మట్టెలు కాళ్ళకి పెట్టిన నాడే మెట్టు దాటి ఎగబాకింది మూడు ముళ్ళతో 7 అడుగులతో మెడకో గుది బండయింది అసలే అది కిల్లాడిరా మనమే మన ఇల్లాలి గిల్లాలిరా మొగుడు చెప్తే వినాలి మగ మహారాజుకి జై అనాలి మొగుడు చెప్తే వినాలి మగ మహారాజుకి జై అనాలి మొగుడే మగాడు మనగాడు కండాగుండే కలవాడు ఇంటికి లాడు ఒంటికి గాడు ఇల్లాలికి వాడే ఖచ్చితంగా తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ అమ్మా వాణి దూడ పాలు కోసం అరుస్తున్నట్లుంది గేదె దగ్గర వదిలేసి వస్తాను పొయ్యి మీద పాలున్నాయి కొంచెం చూసుకోమా అమ్మా వాణి వంటింట్లో నీకే పనమ్మా నీ మొగుడు చేయాలైంది కల్లో పూలు పెట్టుకో నిప్పుకి పిడకందం కొప్పుకి పూలందం అన్నారు జంతికలు తీసుకొస్తాను తింటూ టీవీ చూస్తుండే అయ్యో అయ్యో ఏంటల్లి పొయ్యి మీద పాలు పొంగి మంటపాలైపోతున్నా చూస్తూ ఊరుకున్నావు పెద్దింటి పిల్లనని నీలుగా నీలాంటి పిల్ల కోడలు కావచ్చు కానీ తోడి కోడలు మాత్రం కాకూడదమ్మా ఇదిగో కప్పులు పెద్దకేది చిన్న కోడలు గొడ్డలు ఉతుకుతుంది చిన్న కోడలు గొడ్లు పెద్ద కుతుకడవా ఏమేమిటి ఆవిడ మహారాణి పొయ్యి మీద పాలున్నాయి చూసుకో తల్లి అంటే గోరోజును ఒలకపోసింది పాలన్నీ బొగ్గు పాలయ్యాయి
సరళక్కేదో కోప్పడిందని ఆ రాణిగారి బట్టలు ఉతకమని అత్తగారు ఆర్డర్ వేశారు. అక్క వదులు, ఆ గుడ్లు అక్కడ వదిలేసి లేస్తావా లేదా? లే. ఇంటి పెద్ద కోడలివి చిన్న కోడలు గుడ్లు తూతావా? అత్తయ్య ఉతకమందమ్మా. ఓహో, చిన్న కోడలు వెనకేసుకొస్తుందన్నమాట. ఎక్కడ చిన్న కోడలు? ఏం మహారాణి ఆకాశంలో కూర్చున్నావా? దిగు, కింద దిగు. ఎందుకమ్మా గొడవ? ఆ నడకేంటమ్మా, హంస నడక? రా. నీ గుడ్డలు, సరళక్క గుడ్డలు, ప్రేమక్క గుడ్డలు మొత్తం నువ్వే ఉతకాలి. వెళ్ళు, కూర్చో. వద్దమ్మా, నువ్వు రాదురా, నువ్వు రా. ఉతుకో. అమ్మో 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 అమ్మో, నా చిన్న కోడలతో పని చేస్తున్నారా? ఇంటి చాకరీ చేయాల్సిన కర్మ దీనికేం పట్టలేదు. ఇది కోటేశ్వరుడు కూతురు. కోటేశ్వరుడు కూతురు వాళ్ళ బాబుగారింట్లో, అత్తగారింట్లో అందరితో పాటు తోడుకోళ్లే. ఇదిగో ఈ రోజు నుంచి అందరి కోళ్ళలాగా నువ్వు పనిచేయాల్సిందే, లేదా నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళని కూడా ఉతికారేస్తాను. జాగ్రత్త. మీరు వెళ్ళండి, వెళ్ళండి. మీరు నువ్వు కూర్చో, ఉతుకో. ఉతుకో, వెళ్ళండి. ఒరే, సమయానికి వచ్చావు. నీ పెళ్ళాన్ని రాత్రి అంపాన పెడుతున్నారు, గొంతులు చించుకుని మీద పడిపోతున్నారు. వెళ్ళు. ఎవరు నా పెళ్ళ మీద గొంతు చించుకునేది? అంత పెద్ద గొంతుక ఇంట్లో ఎవరికుంది చిన్న? నేనే. నిన్నగాక మొన్న ఇంటికొచ్చిన నీ పెళ్ళాం గుడ్డలు ఈ ఇంటి పెద్ద కోళ్ళు ఉతకాలని మీ అమ్మగారు ఆర్డర్ వేశారు. తప్పేంటి? గుడ్డలు ఉతకడానికి అది వీళ్ళందరిలాగా కూటి గతిలేదేం కాదు. కోటీశ్వరుడు కూతురు. ఈ గతిలేని వాళ్ళు ఉద్యోగాలు చేసి సంపాదిస్తుంటే తేరగా కూర్చుని తినే నువ్వు నీ పెళ్ళాం గతిలేని వాళ్ళు కారా? నీ పనులన్నీ వీళ్ళు చేయాలా? చెయ్యకపోతే విడిపోయి వేరే కాపురం పెట్టుకోమను. ఏంట్రా మీ గొడవ? ఈ ఇంటికి పెద్ద కొడుకుని నన్ను సంప్రదించలే. ఊడిగాలు చేయకపోతే వేరే ఇంటి కాపురానికి పోమంటున్నాడు మీ తమ్ముడు. నేనే పెద్ద కోళ్ళని అయి ఉంటే ఆ మాట అన్నందుకు చిన్న దౌడ పేరిపోయింది. స్లోగన్ చెప్తున్నా అనుకోండి. నాకింతవరకు తాగితే ప్రపంచంలో అర్థం కానిది ఏమీ లేదు, కానీ ఇప్పుడు తాగుడుకు కూడా అర్థం కాని ఒకటి ఉందని తేలిపోయి. ఏంట్రా? ఈ కొంప తల్లో ఈ కొంపను బాగు చేయడం నా వల్ల కాదు. మీ చావు మీరు చావండి అంతే. నాన్న, ఈ ఇంటి వరస చూస్తే చివరికి నీకు తల కొరుగు పెట్టడానికి కూడా నన్ను మిగిల్చేట్లేరు. ఇందాటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఇంటిని ముక్కలు చేయడానికి ఎవరో కంకణం కట్టుకొని ఉన్నారు. పని చూసుకోండి. న్యాయం మాట్లాడతారు గాని విడగొట్టాలని ఎవరు అనుకోరు. న్యాయం మాట్లాడడానికి ఇది కోర్టు కాదు, ఇల్లు. ఏది న్యాయం ఏది అన్యాయం ఇంటికి పెద్దనే నాకు తెలుసు. కుటుంబం అన్నాక చినుకు గాలువాళ్ళు ఉంటాయి, సర్దుపోవాలి కానీ చట్టాలు మాట్లాడితే ఎలాగా? ఆదివారం చాలా దొరికితే చాలు కొంప సంత అయిపోద్ది. అది కూడా లేకపోతే బాగును. వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు వెళ్ళమ్మా. నేను కూడా లెక్కెట్టనా? నువ్వు లెక్కెడితే నాకు బొక్క వస్తుంది. పోనీ ఒక అట్ట వాసన చూడండి. అయ్యో, పేడ వాసన తప్ప నీకే వాసన తెలియదు. ఏంటే నువ్వు చూసేది వాసన? హాయ్ రవి, రాజా, చూడు మీకేం తెచ్చాను. ఇది నీకు, ఇది నీకు. చూడు గీత, ఇంట్లో అందరికీ కొన్నారు, నువ్వు కూడా ఎందుకమ్మా తేవడం? ఏదో పిల్లలు కదా అని. గీత, ఇదిగో మామగారు మా అందరికీ చీరలు కొన్నారు. ఈ తెల్ల చీర నాకు 150 రూపాయలు. ఇంతవరకు ఈ రంగు చీర నేను కట్టనే లేదమ్మా. ఇదిగో ఇది ప్రేమకి 300 రూపాయలు. చిన్న కోడలికి మా అంతరు కంటే మంచి చీర, పట్టు చీర 2000 రూపాయలమ్మా. ఏమిటి రేట్లలో తేడాలు? అందరూ ఇంటి కోడలేగా, చీరలే తేడాలేంటి? ఇంటికి పెద్ద కోడలివి నీకు 150 రూపాయల చీర, నిన్నగాక మొన్నొచ్చిన చిన్న కోడలకి 2000 రూపాయల చీర. ఊరుకో అమ్మా, పుట్టింట్లో ఉన్నప్పుడు నేను 100 రూపాయల చీరలే కట్టేదాన్ని. నాకు ఇదే ఎక్కువ. పని చూసుకో. ఈ రోజు చీరలో తేడాలు పెట్టినోళ్ళు రేపు అన్నిట్లో తేడాలు పడతారు. రండి అడుగుదా. వద్దులమ్మా, వాళ్ళు మేము గంబలం చేశామనుకుంటారు. రండి, నేను అడుగుతాను. వద్దమ్మా, రండి. అయ్యో చూడమ్మా. ఎక్కడ పెద్దాయనా? ఒకే ఇంట్లో ముగ్గురు కోడలు ఉన్నప్పుడు అందరికి ఒకే రకం చీరలు కొనకుండా ఈ తేడాలేంటి? గుర్రానికి గాడిదకి లెక్కలో తేడాలు ఉంటాయా? గుర్రాలెవరో గాడిదలెవరో మాకు తెలుసు. కొన్నాం కాబట్టి తేడాలు తెలుస్తున్నాయి. అసలు కొనకపోతే ఏం చేసేవాళ్ళు? నా ఆస్తిలోంచి డబ్బు తీసి నేనే కొనిపెట్టేదాన్ని. ఇందులో నీ ధర్మం ఏంటి? కావాలంటే వాళ్ళందరి జీతాలు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన చీరలు కొనుక్కోమను. అబ్బా ఉండండి, బంగారు చీరలు నేయించుకోమను. నీ ఆస్తంతా మా దగ్గర ఉందనేగా నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. కావాలంటే నీ ఆస్తంతా నీకే రాసిస్తాం, తీసుకో. నా మొగుడు అనడానికి మాత్రం వీలేదు. మీ జీతాలతో కొనుక్కోమందిగా, కొనుక్కుందా పదండి. కొనుక్కోండి, బాగా కొనుక్కోండి. ఏంటే కొనుక్కునేది? అన్ని చీరలు ఒకేలా కొనమంటే తేడాలేటో?
వాళ్ళ జీతం డబ్బులతో వాళ్ళే కొనుక్కోమని చెప్పి నా బడ్జెట్ గా బొక్క పెట్టి నా డబ్బు కేసేడతావు నిన్ను. పైగా దానికి ఆశ అంతా రాసిస్తానని చెప్పి దానికి లేనిపోయిన ఆలోచన కల్పించి నిన్ను నిన్ను అందుకనే నేను ఇక్కడ రావద్దన్నది. పోలే పోలే. ఇప్పుడు పొమ్మంటావు, రాత్రి అయ్యేసరికి దోమలు కుడుతూనే రమ్మంటావు. దానికి దీనికి ఏంటి సంబంధం? ఏంట్రా దోమలు కొడతాయి లోపల. దొంగ సచ్చినాడా ఇరుడంతలే నీకు అప్పుడు దోమలు కుడుతున్నాయి. అదే పిలిస్తే వస్తావు, నేను పిలిస్తారా? వెళ్ళరా, నాకు భయం వస్తారా వెళ్ళరా. ఈ నాన్నమ్మ ఎప్పుడైందా? వీడికి అన్ని తాత బుద్ధులే వచ్చాయి. దోమలు కొడతాయి లోపల కదా, దోమలు కొడతాయి లోపల కదా. నా కోసమే పుట్టినట్టుండే. వస్తున్నానయ్యా ఇవన్నీ తీసుకొని. గీత, నీ చొరవ వల్ల ఈ పండగ పూట అందరం మంచి చీరలు కట్టుకున్నాం. నీలాంటి తోడికాళ్ళుంటే మాకెంత తోడుగా ఉంటుందో తెలుసా? త్వరగా హరిమెళ్ళలో 3 ముళ్ళు కట్టమ్మా. నవ్వు కాదు వరుసంతే. ఈ ఇంటికి నువ్వే కరకిట్ట మొగుడివి. వచ్చింది చుప్పనాతి సూరక్క. చాటుగా మన మాటలు వినడానికి అత్తగారు పంపిందేమో. అవునా? ఎందుకు అడుస్తున్నావు? మేమేదో కొట్టేసినట్టు. నేను అడుగుతున్నాను, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ప్రేమ, ఇదేదో మన మీద గంబలేని రాసినట్టుంది. నేను పుట్టి అమ్మ అని ఏడ్చేటప్పటికే అమ్మ చనిపోయింది. అక్క చెల్లెళ్ళ అనుబంధం, అన్నదమ్ముల ఆత్మీయత నా జీవితంలో లేదు. కోడలుగా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నాకు 3 తోబుట్టువులున్నారని ఆనందపడ్డాను. నన్ను ఓదార్చేందుకు 3 మనసులున్నాయని పొంగిపోయాను. మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేనే పనులన్నీ చేయాలని ఆశపడ్డాను. కానీ అత్త, మామ, భర్త మీతో చేరనివ్వలేదు. చెప్పుకోవడానికి భగవంతుడు నాకు నోరివ్వలేదు. ప్రమిదల్లో దీపం వెలిగించే ఈ రోజైనా మీలో ఒకదానిగా నన్ను చేరనివ్వండి. చూసారా మనం ఎంత తప్పు చేశాము? ఈ ప్రపంచంలో ఎవరైనా ఆడదాన్ని అపార్థం చేసుకోవచ్చు గాని సాటి ఆడద మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఈ రోజు నుంచి మనం నలుగురం. పసుపు రాసుకుంది మందారం చిప్ప సందె వెలుగు దిద్దుకుంది సింధూరం కలికి వెన్నెల దీపం పొలుపే ముద్దు మురిపెం నారగలన్నీ తానై వచ్చే తరుణి మాణిక్యం మల్లెల నవ్వుల పక్కని చుక్క చెల్లెలై వచ్చేనే నందన వనిలో తులసి మొక్క బంధమై చేరేనే మనసు ఇప్పాలమ్మ గోదారల్లే మనము వెలగాలమ్మ
అమ్మాయి ఆనందం. మౌనం రాగం కాగా మసలే పుత్తడి బొమ్మ పుల్లని మామిళ్ళు చింతగుల్లలు తీర్చగా వేవిళ్ళు. ఏ పని తప్ప ఏ పని పాట చెయ్యకు వదినమ్మ. బామ్మ తాత భరతం పట్టి బాబుని ఇవ్వమ్మ. నెలలు నిండాలమ్మ సంతోషంగా కలలు పండాలమ్మ. ఉంగా ఉంగా పాపిష్టి కళ్ళేవి పడకుండా నీకింకా దిష్టంతా తీయాలి ఉండమ్మ. దిష్టంతా తీయాలి ఉండమ్మ. దీవెనలిచ్చే శ్రావణ లక్ష్మి హారతులిచ్చే శ్రావణ గౌరి గంధము పూసి మంగళ గౌరి పారాణి రాసే సౌభాగ్యలక్ష్మి. బంగారు బొమ్మ ముద్దుల గుమ్మ వర్ధిల్లవమ్మ నూరేళ్ళు. గంగా కృష్ణ గోదారమ్మ సంగమమ్మ ఈ ఇల్లు. తోడి కోడళ్ళంటే తోడుగా ఉండే అక్క చెల్లెళ్ళంట. ఊరంతా మెచ్చంగా ఉందాం పచ్చంగా మెట్టిల్లు పుట్టిల్లు చేయంగా. మెట్టిల్లు పుట్టిల్లు చేయంగా. బుధుడు కుజుడు శుక్రుడు భేష్ అవతారంగానే మీకు మనవడే పుట్టబోతున్నాడు. మనవడి వల్ల కలిసి వస్తుంది మరి. ఆహా నాకు తెలిసాయా మనవడే పుడతాడని. మా నాన్న పేరు పెడతాను. చిచి దరిద్రం తాండవిస్తుంది. మా నాన్న పేరే పెట్టుకుంటాను. ఓహో మీ నాన్న పెద్ద ఇండియా ప్రెసిడెంట్. మీ నాన్న పేరు ఏంటమ్మా? పెంటయ్య. హ, మా నాన్న పేరు నా పిచ్చయ్యా. పెంట పిచ్చేని పెట్టండి పప్పోగానే ఉంటుంది మరి. ఏమండి అవతారం గారు ఏంటయ్యా ఎప్పటి నుంచి ఎదురు అడుగుతున్నారు కదా, అమ్మన్నాడుగా. ఇప్పుడు అమ్ముతాడంట కొంటారా? ఓహో ఏమే చూసావా మన పెంట పిచ్చ పుట్టక ముందే ఎదురు అమ్మకానికి వచ్చింది. మహర్జాతకుడే అదిగో ఫోన్ బెల్ల కూడా మోగుతుంది. మా అయ్యంకులా ఉన్నాడు. ఆయనతోనే మన పెంట పిచ్చే పేరు మీద ఇల్లు కొనిపించేస్తాను. హలో హలో వియ్యంకుడు గారా? మేనేజరా? ఆ జూట్ పిల్ల అమ్మేమని నమ్మేశారా? ఏవే శుభాలు మీద శుభాలే. మన పెంట పిచ్చే మహర్జాతకుడే. ఏంటి ఏమైంది? ఇయ్యంకుడు చచ్చిపోయాడంట. ఆశంతా మనకే. లోపల మనిషి ఉన్నాడయ్యా. హలో వియ్యంకుడు గారు. హలో హలో ఎంత కట్ట వచ్చింది? కడవంత పిడకైనా కాడి లోకమే కదా. మేము వచ్చేంత వరకు శవం దానం చేయకండి. నిజమేనే ఆయన నోట్లో 2 బంగారు పళ్ళు కూడా ఉన్నాయి. హలో దానానికి పిడకలు మేమే తెస్తాం. ఊరుకోమ్మా. ఇలా పెట్టు కూర్చుంటే ఆ పిల్లని ఊరుకోబెట్టలేము. ఒరే రాముడు అయ్యా 4 డప్పులు తెప్పించి తొందరగా పాడిని ఎత్తించండ్రా. ఆ చిన్న చూపు ఏంటండి? పాడెత్తడం ఏంటండి? ఆయన ఎవరు అనుకున్నారు? ఈ వరహావతారం ఇయ్యంకుడండి. ఏనుగు సచ్చిన 1000 రూపాయలే, బతికిన 1000 రూపాయలే. సన్నా మేళం తెప్పించండి. చిన్నచూరు బ్యాండ్ మేళం తెప్పించండి. మైసూరు నుంచి గంధపు చెక్కలు తెప్పించండి. కల్తీలే నెయ్యి 100 కిలోలు తెప్పించండి. మా అయ్యంకుడు పాడే పల్లకీలా ఉండాలి. దారి పొడుగున డబ్బులు విరదాలండి. మా అయ్యంకుడు సాగు యాత్ర ఈ ఊరు గుండెల్లో గుర్తుండిపోయేలా ఉండాలి. దానికి ఎంత డబ్బులైనా సరే ఖర్చు పెడతాను. ఇదిగో. ఆహా ఇటువంటి వియ్యంకుడే నాకుంటే ఈ క్షణమే నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఆరిపోయిన పిడక తీరిపోయిన పుటక ఒకటి అంటారు. చచ్చిపోయిన మనిషిని దహనం చేయటానికి చేతికి ఎముకే లేనట్టు ఇంత ఖర్చు చేసావేటి? అక్కడే ఉంది ఈ అవతారం లెక్క అంటేను. ఈ ఇల్లు ఆ జూట్ మిల్లు మందయ్యేటప్పుడు ఆ ఒళ్ళు తగలెట్టడానికి ఎంత అయితే ఇదిగో వెళ్ళేటప్పుడు ఎన్ని అమ్ముకొని వెళ్ళాలి కదా. ఊరోళ్ళు సపోర్ట్ కావాలంటే ఆ మాత్రం కలర్ ఇవ్వాలి మరి. అంత లోతుకెళ్ళావా? నిజమేనయ్యో ఇల్లు పెద్ద ఖరీదే ఉంటది. మరి మిల్లు మరి కింద ఇదంతా సలవరాయే. దీంతోనే తాజ్ మహల్ కట్టారంట. ఏమే ఈ మధ్య పెద్దోళ్ళు నల్ల డబ్బు లోన్ ఎట్టి పైన సలవరాలు పేరుస్తున్నారట. బావగారు ఏమైనా దాచుంటారేమో చూద్దామా? ఏమే ఇక్కడ గులసప్పుడు వస్తుంది చూడు. చూడు గులసప్పుడు వస్తే లోపల డబ్బులు ఉన్నట్టేనే. పుల్ల సప్పుడు కాదు, తలుపు సప్పుడు. ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. వెళ్ళి చూడు. నమస్కారం. నేను ఇక్కడ ఎమ్మెల్యేని. నేను కలిసాం కదండి. ఏ నియోజకవర్గంలో? మా బావగారు కాష్టం దగ్గరండి. ఓ శ్మశాన నియోజకవర్గంలోనా? కలిసే ఉంటాం.
చూడండి, మాధవయ్య గారు కూతురు పెళ్లికి చాలా కట్నం ఇచ్చే ఉంటాడు. లేకపోతే మీరెందుకు ఎంత అభిమానం చూపిస్తారు? ఆయన దానానికి అంతెందుకు ఖర్చు పెడతారు? ఈ రోజుల్లో మనిషి అంత గొప్పగా బతికాడన్నది కాదండి ముఖ్యం, ఎంత బాగా తగలబెట్టారన్నదే ముఖ్యం. నా ముచ్చట కోసం ముద్దుగా తగలబెట్టుకున్నాను ఆయన్ని. పిడక ఎంత పెద్దది అనేది కాదండి ముఖ్యం, ఎంతసేపు కాలింది అనేది ముఖ్యం. మీకు తెలుసో లేదో, ఆ పిల్ల పెళ్లికి చేసిన అప్పులు పెరిగి ఇప్పుడు ఐపీ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐపీ పెట్టాడా? నాకు తెలియదే. నేను తీసుకోలేదు, నేను కట్టం తీసుకోలేదు. నమ్మటానికి దద్దమ్మలు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా అతను చేసిన అప్పులు తీర్చాలండి. మొత్తం 20 లక్షల అప్పు. 10 లక్షలు ఈ బిల్డింగ్ అమ్మితే వస్తుంది, మిగతా 10 లక్షలు మీరే సమాధానం చెప్పాలి. జూటు బిల్లు ఉందిగా, అది నెల క్రితమే తగలాడిపోయింది. అయ్యో, అది కాలిపోయిందా? నేను అప్పుడే చెప్పాను, నార మీద పెట్టొద్దయ్యా, కలప మీద పెట్టవయ్యా, కాలితే బొగ్గైనా అమ్ముకోవచ్చు అని. నా లెక్క విన్నాడా? వెళ్ళి ఆయన్ని అడగండి. నా నియోజకవర్గం సాక్షిగా చెప్తున్నాను, ఈ బాకీ గట్టి కానీ మీరు ఈ ఊరు పొలిమాట దాటానికి లేదు. ఏమయ్యా నీ లెక్కేంటి ఇలా 2 సెక్కలైపోయింది? ఏమి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరవే, లేదంటే ఇలా బాకీ వాళ్ళు వస్తూనే ఉంటారు. అమ్మవాణి, అదెందుకే, దాన్ని ఇక్కడే ఉంచు. అయ్యో, నోరు లేంది, నెలలు నిండింది. దాన్ని తీసుకెళ్తే దాని బాబు అప్పులు అందరూ దానికి కూడా మన ఇంటి మీదకి వస్తారు. అప్పుడు నేను అయిపోయి పెట్టి ఆత్మహత్య చేసుకోవాలి. తప్పు లేదని తెలిసిన తర్వాత అది నా కోళ్ళంటే రావే ఇక్కడి నుంచి, రావే. ఒరే ఒరే, మీ నాన్న చూడరా. నాన్న చెప్పాడుగా, లేకపోతే ఆ మూగదాంతో కలిసి ముష్టెత్తుకమని మనల్ని కూడా వదిలేసి వెళ్తాడు. రారా. ఏటమ్మా అందరూ బయలుదేరుతున్నారు, తమ సామాన్ సర్దుకోలేదు, మీరు అంటలేదా అమ్మా? ఓహో, పెద్ద కార్యం అయిన తర్వాత వెళ్తారా? ఎమ్మెల్యే గారు పక్కూర్లో మీటింగ్ వెళ్ళాడట, అడు వచ్చే లోపల వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళి నీ పిల్లలతో చెప్పి మీ అమ్మని తీసుకొచ్చాయి, వెళ్ళు. వస్తాను. ఏంటయ్యా? టైంకు ఫోన్ చేసి ఆరోగ్యం జాగ్రత్త అంటున్నారండి. వస్తానమ్మా. ఇంటికి వెళ్ళాక ఉత్తరం రాయమంటున్నారండి. త్వరగా రావే, వెయిటింగ్ మీటర్ తిరిగిపోతుంది. రావే రావే, మీటర్ రేటు తిరిగిపోతుంది. ఎక్కువ ఎక్కువ. వాణి నాన్న చనిపోయి 4 రోజులైంది. ఆయన చనిపోయినప్పుడు వెళ్ళడమే గాని కర్మలకు కూడా వెళ్ళలేదు. వాణిని అక్కడే వదిలేసి వచ్చారు. ఒక ఉత్తరం కూడా రాయలేదు. ఈ పాటికి వాణి పురుడు కూడా ఏంటుంది. అత్తమావలే కాదు, చిన్న కూడా పట్టించుకోవట్లేదేంటి? ఏముంది, వాణి నాన్నకు బోల్డాస్తుందని సంబంధం చేసుకున్నారు. ఆయన దివాలా తీశాడుగా, ఇంకెందుకు బరువు అని అక్కడే వదిలేసి వచ్చారు. వదిలేసి వచ్చారా? వదిలించుకొచ్చారా? వదిలించుకునే వచ్చేశారు గీత. అవతారం కళ్ళు తెరిపించడం అనేది ఆ అమాయకురాలు కళ్ళు తొడవడంతో ప్రారంభించాలి. ముగ్గుపాలలో సిగ్గుపాళ్ళు తగ్గిన వాడు అవతారం. డబ్బు కోసం వాడు ఎలాంటి సిగ్గులేని పనైనా చేస్తాడు. వాడి పాపిష్టి మెదడు పని ప్రారంభించేలోగా ఆ నోరు లేని పిల్లను ఆ ఇంటికి చేర్చాలి. అది నువ్వే చెయ్యాలి. ఈ సంఘటన ఇంటి వెన్నెముక మీద గుర్తుగా ఉండిపోవాలి. అందుకు నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఏ హద్దు మీరినా సరే తండ్రిగా నేను నిన్ను అభినందిస్తాను. అత్తయ్య, హారతిచ్చి కోడల్ని మనోడిని లోపలికి తీసుకెళ్ళు. ఆరతులు దిగదుడుపులు తర్వాత ఎవరిని అడిగి ఇంటికి వచ్చిందో ముందు ఆ మూగదాన్ని అడుగు. తనింటికి తాను రావటానికి ఇంటి కోడలు ఎవరిని అడిగి రావాలి? ఇంటికో పెద్ద ఉంటాడు, ఆ పెద్దను అడగాలి, ఆ పెద్ద ఒప్పుకుంటేనే రావాలి. అది లెక్క. నోరులేని దాన్ని కళ్ళు తెరని పసికందుని అనాథాలు చేసి అప్పులు వాళ్ళకి అప్పచెప్పి వచ్చిన నువ్వు పెద్దవి కావు, గెద్దవి. ఇదిగో అని చూసుకోవయ్యా. చిన్న అడుగు, నీ భార్య బిడ్డలు లోపలికి తీసుకెళ్ళు. ఏయ్, నీ బిడ్డ మొహం చూసానే నీ కనికరం కలగటం లేదా? తీసుకెళ్ళు. నా కన్న బిడ్డను లోపలికి తీసుకుపోయే ముందు నా కన్న తండ్రి అనుమతి కావాలన్నది గుర్తుంచుకో గీత. అయితే వీళ్ళు దిక్కులేని వాళ్ళు చేస్తావా? దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. చిన్న ఆఖరిసారిగా అడుగుతున్నాను, వాణిని లోపలి తీసుకురా. ఆహా, నీకేనా మూగదాని మీద అంత ప్రేమ? అది ఎప్పుడు ప్రసవించింది? దానికి ఏం కావాలి? దాని మంచి ఇచ్చాడు. నేను నా కొడుకు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈ విషయం ఇంట్లో ఆడపారంటాలకు బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆహా, వీళ్ళిద్దరు నోరులేని వాళ్లే కదా అని ఎన్ని నాటకాలైనా ఆడతారు. సరే అలా అనుకో. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలేసిరా. రేపు వీళ్ళు ఏరేళ్ళ కింద పడి సస్తే ముందు నిన్నే అంటారు.
వీళ్ళని వెనక పంపడానికి నేను తీసుకురాలేదు. ఆహా, మరి దేనికోసం తీసుకొచ్చినట్టు? మీ కళ్ళగంతలు ఓడగొట్టడానికి తీసుకొచ్చాను. ఇక్కడ ఓడగొట్టించుకోవడానికి తయారు లేరు. ఇక మాట్లాడనవసరం రా. అది ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అది నీ పిల్లం, నువ్వు చెప్పినట్టే వినాలి. ముందు దాన్ని బయట పంపించు. బయటి పోవే. నీకేని చెప్పేది, బయటి పో. తీసుకొచ్చింది నేను, పొమ్మంటానికి నువ్వెవరు? వాణి ఇంటి కోడలు, నువ్వు లోపల పదవాణి. ఏంటో ఓ రెచ్చిపోతున్నావు? పద్దాంట్లో కలపడిపోతున్నావు ఏంటి? వీళ్ళు నా కొడుకులు, వీళ్ళు నా కోడళ్ళు, అది నా పిల్లం. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలుసుకుంటాం. ఇష్టం లేకపోతే కాస్త విషయం దాకా అందరం కలిసి సస్తాం. నువ్వెవరు? నీకు ఇంటి సంబంధం ఏంటి? ఏదో తల్లి లేని అనాథు కదా, తండ్రి తాగి రోడ్డు మీద పడ్డారు కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి మితిమీరిపోతున్నావే. అసలు నేను అడుగుతున్నాను, ఇంట్లో నీకేం హక్కుంది? ఈ ఇంట్లో బంధుత్వం ఉన్న వాళ్ళకే ఇక్కడ మాట్లాడే హక్కు ఉంది, కానీ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే సొరవ ఈ ఇంట్లో లేదు. ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళు ఈ ఇంటి విషయాల్లో కలగ చేసుకుంటే మెడబెట్టి బయటకు గెంటించవలసి ఉంటుంది. ఈ ఇంటికి నువ్వేమీ కావని తెలుసుకొని బయటికి రాడు. ఇక ఆస్తి విషయం అంటావా? కోర్టుకెళ్ళి తేల్చుకో, అది నీ ముఖాన్ని కొడతాను. ఈ ఇంటికి నేనేమీ కానా? ఇది నా కుటుంబం, ఇందులో నీకు చోట్లేదు. ఇక్కడ నేను చెప్పిందే వేదం, నేను గీసిందే గీటు, నేను చేసిందే శాసనం. ఈ అవతారం ప్రతి లెక్కకి ఒక పద్ధతి ఉంది. అందుకే ఈ అవతారం లెక్కకి ఎదురు లెక్క కట్టేవాడే ఇంతవరకు పుట్టలేదు. సూటిగా అడుగుతున్నాను, ఏ వరుసందని ఇక్కడ నిలబడి ఉన్నావు? పో బయటికి. ఎందుకు వెళ్ళాలి? నేను ఇంటికి కాబోయే కోడలి. కానివ్వను. మామా, ఈ ఇంటితో సంబంధం ఉన్న వాళ్లే ఈ ఇంట్లో మాట్లాడాలని చెప్పారు కదా మామా. ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని. ఇది నా కుటుంబం. ఇక నేను గీత గీయగలను, నేను చెప్పింది కూడా వేదం చేయగలను.
ఇది ఇలా జరగాలని శాసనం చేయగలను మావా. ఇప్పుడు వాణి బాగు గురించి అడిగే హక్కు తోడికోడలుగా నాకుంది కదా మావా. చిన్న వాణి ఇంకోసారి కంటనీరు పెట్టిందో ఊరుకునేది లేదు. మీ పెళ్ళాన్ని లోపలికి తీసుకెళ్ళండి బావగారు. తీసుకెళ్ళు. మావా, ఇప్పటి వరకు నీ తప్పుడు లెక్కలే గొప్ప లెక్కలుగా నువ్వు చెప్పుకోవచ్చు. కానీ నీ లెక్క తప్పో ఒప్పో ఎదురు లెక్క కట్టే కొత్త కోడలు ఇంటికి వచ్చిందని, చిన్న కోడలు వచ్చిందని నీ గుండెల్లో గుర్తు పెట్టుకో మావా. వాణి, నీకు తెలిసి మీ నాన్న ఎక్కడన్నా డబ్బు దాచాడా? టీకెట్ అడిగేదానికి అరుసా ఏంటి? అది కాదమ్మా, పెద్ద పెద్దోళ్ళు ఉన్నదంతా దాచేసి అయిపి పెడతారంట కదా, అలాగేమైనా దాచాడేమో అని. అబ్బా, నువ్వు మీ ఇంటి దగ్గర ఉంటే ఏ బాధ లేకపోను కదా. ఆ గీత పిలిచిందని వచ్చావు, నీ కష్టాలు తెచ్చిపెట్టుకున్నావు. ఓ పని చేయకూడదు, నువ్వే ఏ రైలు కింద పడి చచ్చిపోకూడదు. తల్లి బిడ్డని ఎడదీస్తానమ్మా, వీడితో పాటే. ఎంతైనా ఆడదరా రే. రోజు ఈ టైంకి వచ్చి 4 కొట్టావు అనుకో, ఓ 10 రోజులు చచ్చూరుకుంటుంది. ముందు ఆ పని చూడు. ఎంత తంతున్నా తల్లి ప్రేమ మాత్రం పోలేదు. అందుకే ఆడదాన్ని గౌరవించుకున్నారు పెద్దోళ్ళు. రా నగలేస్తారు, ఫస్ట్ పాడి మీద ఉండిపోగలవు. అరే ఆడొద్దురా, ఆడొద్దు బాబు. అరే అరే అదా అలా తోసుకుంటారట్రా ఏంటో. తీసుకో, చచ్చిపో అమ్మా. నాకు చంపడం అలవాట్లేదు, చచ్చిపో తల్లి. దోమల కిల్లర్ జోన్ మిల్లర్ మెటల్స్ కోకొల్లర్. రేయ్ అరుపులు ఆపరా. ఆ మూల కొట్టు ఒక్క దోమ కూడా కనిపించకూడదు. దోమలని సచ్చిన తర్వాత కనిపించు. తృప్తిగా టీ తాదు కానీ ఓ 10 పైసలు ఇస్తాను. 10 పైసలకి టీ ఎవడిస్తాడు బాబు? 10 పైసలకి ఏదో వస్తుంది తాగు. ఏం 5-6 దోమలో ఏటో, 1 రోజా 2 రోజులా రోజు దోమలు కుడితే నా ఊళ్ళో ఏమైపోతుంది? అబ్బా. అమ్మగారు, దోమల బెడత అంత ఎక్కువగా ఉందండి. అయ్యగారు, లోపల రౌండ్ వేసానా? నోరు మూసుకొని బయట కొట్టరా. అది కాదండి, నాది చాలా పవర్ఫుల్ మంది అండి. పోవే లోపల పోవే. పోరా నువ్వు, పోరా ఇక్కడి నుంచి పోరా. కనిపించాడు చంపేస్తాను. ఎక్కడ్రా వరవతారం? ఎక్కడా? ఊరంతా చుట్టూ చుట్టంగానే అవతారం గడ ఎక్కడ్రా కనపడలేదు? దొరుకుతాడే. దొరికితే వాడిని ఈ పిచ్చి మీద నరికేస్తా. ఎంత సేపటికి దొరికేవరా వరవతారం? నా పేరు వరహ అవతారం కాదండి, కూర్మ అవతారం. జంతువు పేరు మారుస్తావరా? నిన్ను చంపేస్తా. బామ్మర్ది, ఇడు వరావతారం కాదు, ఆడు గుప్పుడు మనిషా. వరవతారం కాకపోతే నీకెక్కడేం పని రా? వెళ్ళు. అటు వెళ్ళాలి బాబు. నేనేటి చెప్తాటే వెళ్ళాలా? ఇటే వెళ్ళు. ఏ అవతారం గడైతే నాకేంటి? అవతారం ఉంటే చాలు. అసలు ఊరందరినీ వేసేది అందులో ఎవడో ఒకడు అవతారం గడు ఉంటాడు. ఎవరు నువ్వు? ఏంటా గొడవ? పెద్ద రౌడీని అనుకుంటున్నావా? అబ్బాయి ఎవరండి రౌడీ? నేను లింగండి. మరి చేతిలో కత్తే ఇదండి, రోడ్డు మీద దొరికిందండి. ఏమండి ఇది ఎవరిదండి అని అడుగుతున్నాను అంతేనండి. ఏమండి బాబు ఇది ఎవరండి బాబు? ఇది ఎవరిదండి? కింద పడి ఎవరా మీది? అనుకండి. వీళ్ళు వెతికేది చెడు కోసం, వచ్చింది మంచి కోసం. నేను వెతికేది వీళ్ళ కోసం. నా హామీ మీద వీళ్ళని విడిచిపెట్టండి.